హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కడపలోని అజ్మీర్ దర్గాకు రావటం జరిగింది. ఇక్కడ దర్గా మొత్తం ఫుల్ వీడియో తీసాము. పూర్తిగా వీడియో మొత్తం చూడండి. చాలా బాగుంది. దర్గా చరిత్ర మొత్తం వివరించడం జరిగింది. మీ విలువైన కామెంట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలపాలని కోరుకుంటున్నాము. మన ఛానల్లో నాగూర్ వీడియో కూడా ఉంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోనూ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఛానల్ కూడా అది కూడా పూర్తిగా చూడండి. దాదాపుగా 10,000 వ్యూస్ దాటిని నాగూర్కి కూడా. ఇప్పుడు దర్గా చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ మూల పురుషుడు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుస్సేనీ చిష్తీ ఉల్ ఖాద్రీ నాయబ్ ఏ రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు, నిరాడంబరుడు, దైవాంశ సంభూతుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యాడు. ఇతని సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందాడు. ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఇతను కడపను పాలించాడు. నేక్ నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా. అప్పట్లోనే దర్గా నిర్మాణం జరిగింది. ఇతని ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆరీఫుల్లా హుసేనీ కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహమ్మద్ హుసేనీ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యాడు. కడప పీఠాధిపతుల మరణానంతరం పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా అరీఫుల్లా హుసేనీ కొనసాగుతున్నాడు. కఠోర తపస్సు చేసిన 3వ పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేనీ వారసుడైన హజ్రత్ సూఫీ సర్మస్సానీ చిల్లకష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహమ్మదుల్ హుసేనీ సానీ 11వ ఏట ఇంటి నుంచి వెళ్లి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశాడు. అటు తర్వాత కడప సమీపంలోని గండి వాటర్ వర్క్స్ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేపట్టాడు. గండివాటర్ వర్క్స్ కొండల్లో ఇతని తపస్సు చేస్తున్నట్లు మేకల కాపరి గుర్తించాడు. నిత్యం ఒక మేక కొండల్లోకి వెళ్లి వస్తుండడం కాపరి గమనించాడు. ఒకరోజు దానిని వెంబడించగా తపస్సులో నిమగ్నమై పెద్ద ఎత్తున జడలున్న వ్యక్తి కనిపించాడు. అంతలోనే అతను ఈ విషయానికి బయట చెప్పవద్దని, చెబితే నీకే అరిష్టమని అన్నాడట. అయితే మేక నిత్యం గుహలోకి వచ్చి ఏమి చేస్తుందని సందేహం వెలిబుచ్చగా, ప్రక్కనే ఉన్న పెద్ద పామును చూపించి దీనికి పాలు ఇస్తున్నట్లు స్వామి వివరించారట. ఈ మహత్తును గమనించిన మేకల కాపరి తన తల్లికి కళ్ళు కనిపించవని, ఎలాగైనా కళ్ళు తెప్పించాల్సిందిగా స్వామిని ప్రార్థించారు. స్వామి మేకతో పాటు మీ తల్లిని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. ఆ మేరకు స్వామి దరికి తల్లి, మేకతో పాటు కాపరి చేరుకుంటాడు. మేక పాలతో ఆయన కాపరి తల్లి కళ్ళు శుద్ధి చేసి చూపు తెప్పించాడు. అటు తర్వాత కడప దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందని, ఉత్సవంలో స్వామి పోలికలు ఉన్న ఓ మహిళ కనిపించడంతో తదేకంగా ఆమె వంక కాపరి తల్లి చూస్తుందని, విషయానికి ఏమిటని ప్రశ్నించగా కొండ గుహల్లో మీలాగే ఓ స్వామి ఉన్నారంటూ కాపరి తల్లి వివరిస్తుంది. అందరూ ఆ గుహల్లోకి వెళ్లి చూడగా అక్కడ తపస్సు చేస్తున్నది తన తమ్ముడుగా స్వామి పోలికలతో ఉన్న ఆ మహిళ గుర్తించింది. పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుస్సేనీ స్వామి వంశీయులు కోరుతారు. 10 రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో అక్కడ నుంచి ఊరేగింపుగా స్వామిని తీసుకువస్తారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. ఈ పెద్ద దర్గాకు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాన్యాలున్నాయి. ఆ గురువు సంతతికి చెందినవారు వారసత్వంగా దర్గా పీఠాధిపత్యం చేస్తున్నారు. 8వ గురు పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీ ఉల్ ఖాద్రీ హిందీ, అరబ్బీ, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు.
9వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుస్సేనీ దర్గాను బాగా అభివృద్ధి చేశాడు. ముఖ ద్వారం నిర్మించాడు. పూర్వ సమాధులను పునర్నిర్మించాడు. ముషాయిరా గదిని నిర్మించాడు. ప్రవక్త చిహ్నాలను ప్రదర్శించే భవనాన్ని నిర్మించాడు.